చూస్తే కనుక చాలా వరకు పీఓకే ప్రాంతం ఇక్కడ మ్యాప్ కనబడుతుంది కదా, ఆ ప్రాంతాలు మొత్తం కూడా టెర్రర్ క్యాంప్స్తో, అంటే టెర్రర్ క్యాంప్స్ అంటే మీకు చెప్పినట్టుగా ఉగ్రవాదులను తయారు చేసినటువంటి శిబిరం అది. సో అటువంటి శిబిరాలు ఉన్నాయి. దాంట్లో కెల్, సర్డి, దుందియాల్, ఆత్ముకం, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కోట్లీ, కయూరట్ట, మందార్, నిఖైల్, చమైన్ కోట్ ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. ఈ ఉగ్రవాద శిబిరాలు ప్రస్తుతం ఏమైపోయాయో తెలుసా? గతంలో మాదిరిగా బాలాకోట్ ఏ రకమైన సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో అదేవిధంగా కనుక ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే తమ ఉనికి లేకుండా పోతుంది, పూర్తిగా అందరం కూడా హతమైపోతాం, మరణించాల్సి వస్తుందని చెప్పి ముందుగానే వారందరినీ కూడా పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది తెలుసా? వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తోంది, ఈ ఉగ్రవాదులకి అన్ని రకాలుగా సమకూరుస్తోంది ఈ పాకిస్తాన్ ఆర్మీయే. కాబట్టి వారందరినీ కూడా చాలా సేఫ్గా ఉండే విధంగా బంకర్లో దాచిపెట్టింది. ప్రస్తుతం ఈ టెర్రర్ క్యాంప్స్ అన్ని కూడా ఎంటీ అయిపోయాయి. టెర్రర్ క్యాంప్స్ మొత్తం కూడా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ద్వారా, డ్రోన్ల ద్వారా ఈ టెర్రర్ క్యాంప్స్ని పరిశీలించేటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ వారందరినీ కూడా దాచేసిందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆ అంశాన్ని ఇటు ఇండియన్ భారత బలగాలు కూడా గుర్తించాయి. ఇక దాంట్లో హిజ్బుల్లా ముజాహిదీ, తర్వాత జైషే మహమ్మద్, లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఈ 3 ఉగ్రవాద సంస్థలు యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటుగా మరొక 17 టెర్రర్ సంస్థలు కూడా ఉన్నాయట. సో వీళ్ళందరినీ కూడా వెంటనే తరలించారు. కాబట్టి అక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ లేదు, అటువంటి ప్రదేశాలు అంటే ప్రస్తుతం అక్కడంతా కూడా ఎంటీగా ఉంది. కాబట్టి భారత బలగాలు అసలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఆ సేఫ్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, బంకర్లు ఎక్కడ ఉన్నాయి విషయం పైన ఆరా తీసే పనిలో ఉంది. దానిపైన రక్షణ శాఖ మంత్రి ఖవాజీ ఆసిఫ్ కూడా ఎప్పుడెప్పుడు మా పైన దాడి జరుగుతుందో, మేము ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ఒక భయం, ఒక ఆందోళన అయితే వాళ్ళలో వ్యక్తమవుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ఉగ్రవాద శిబిరాలన్నింటి కూడా ఆర్మీ పెంచి పోసినటువంటి ఈ పెంపుడు కుక్కలన్నింటి కూడా సేఫ్గా దాచేసిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అసలు ఏ రకంగా వారిని పట్టుకోవాలి, ఏ రకంగా అంటే మెయిన్గా ఇండియన్ ఆర్మీ టార్గెట్ ఒకటే, ఈ ఉగ్రవాదాన్ని లేకుండా చేయడమనే ముఖ్య లక్ష్యంగా ఉంది. కాబట్టి ఈ ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. వారు ఎక్కడ సేఫ్ జోన్లుగా ఉన్నారు, బంకర్లు ఎక్కడ ఉన్నాయని వాటిని గుర్తించి వాటిని పేల్చే పనిలో ఉంది భారత ఆర్మీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఎటువంటి విధంగా ఉండబోతోంది లష్కర్ ఈ తోయిబా, హిజ్బుల్లా ముజాహిద్, జైషే మొహమ్మద్ ఇటువంటి తీవ్రమైనటువంటి ఉగ్రవాద సంస్థల యొక్క టెర్రర్ క్యాంప్స్, ఉగ్రవాద శిబిరాలు మొత్తం కూడా ప్రస్తుతం ఎంటీ అయిపోయాయి. గతంలో మాదిరిగా బాలాకోట్ జరిగినటువంటి సందర్శన, బాలాకోట్ జరిగినటువంటి ఒక సర్జికల్ స్ట్రైక్ ఇక్కడ జరిగితే పూర్తిగా తమ ఉనికి లేకుండా పోతాం, తమంతా కూడా మరణిస్తామన్న ఉద్దేశంతో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆ సేఫ్ జోన్లను గుర్తించడం ఎలా? ఇటు ఇండియన్ ఆర్మీ ముఖ్య లక్ష్యం వచ్చేసి ఉగ్రవాదాన్ని హతమార్చడం. వీళ్ళందరినీ పూర్తిగా మట్టు పెడితే కానీ ఉగ్రవాదం హతమయ్యే అవకాశం లేదు. సో వారందరినీ ఎలా గుర్తించబోతోంది? ఆ నిర్మానుష్యమైన ప్రాంతాల దగ్గర ఇంకేదైనా చాలా కీలకమైనటువంటి యుద్ధ సామాగ్రిని కానివ్వండి, బాంబులను, ఇతరత్ర విషయాలని ఇండియన్ ఆర్మీ గుర్తించిందా? దాడికి సమాధానంగా ఇప్పుడు భారత్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయన్న భయంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఉగ్రవాద స్థావరాలను అయితే ఖాళీ చేస్తూ వారిని సైనిక శిబిరాల్లోకి లేదా బంకర్లోకి పాకిస్తాన్ ప్రభుత్వం తరలిస్తున్నట్టయితే నిఘా వర్గాలు ప్రస్తుతం అంచనా వేస్తున్నాయి. సో ఇప్పటికే ఈ పిఓకే వ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలన్నీ కూడా దాదాపు ఖాళీ చేస్తున్నట్టుగానే సమాచారం. భారత భద్రతా సంస్థలు అనేక ఉగ్రవాద స్థావరాలను గుర్తించడంతో పాక్ వెంటనే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. పిఓకే వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ ఉన్నాయి. ముఖ్యంగా సర్జీ, తర్వాత దూచ్నియల్, అలాగే ఐత్ముగం, జురా, లిఫా, అలాగే లచ్చిబన్, ఫార్వర్డ్ కహతా, కోట్లీ, ఖైరట్టా, మంధర్, నిఖైల్, చమన్ కోట్, జన్కోటే ఇట్లాంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ స్థావరాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులను సైనిక శిబిరాల్లోకి, బంకర్లోకి బదిలీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఇప్పటికైతే పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా అప్రమత్తం అవుతుంది. ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళందరినీ కూడా బంకర్లు, ఆర్మీ షెల్టర్లకి పంపిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఏ క్షణమైనా భారత్ దాడి చేసే అవకాశాలైన ఊహాగానాలతో ప్రస్తుతం పీవీకోలని ఉగ్రవాదులందరినీ కూడా కాపాడే ప్రయత్నం పాకిస్తాన్ సైన్యం అయితే చేస్తుంది. ఇక పహల్గామ్ లో ది రెసిస్టెన్స్ ఫోర్స్ చేసినటువంటి మారణ హోమంతో ప్రతి ఒక్కరి భారతీయ రక్తమైతే మరిగిపోతుంది. తీసుకోవడం కాకుండా పాక్ గడ్డటువంటి ఉగ్రముఖాలని డిమాండ్ అయితే దేశవ్యాప్తంగా వస్తుంది. దీంతో ఒకసారి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో ఇప్పుడు ఈ రెండు దేశాల సరిహద్దుల మధ్య తీవ్ర ఘర్షణ అయితే తలెత్తుంది. ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుకుంటున్నాయి. ముఖ్యంగా
ప్రధాని అలాగే రక్షణ మంత్రి హోంమంత్రి వేరువేరుగా అనేక భేటీలు నిర్వహించి ఏం చేద్దామనే దానిపై సమాలోచన జరుపుతున్నారు. ఈ ఈ మొత్తం ఈ సూచనలు హెచ్చరికలు అన్ని కూడా ఇస్లామాబాద్ చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్ అలర్ట్ అయింది. ఇప్పటికే సరిహద్దులో భారీగా సైనికులు ఆయుధాలను మోహరించడం తెలుస్తుంది. తాజాగా మరిన్ని చర్యలు అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్ నుండి అనేక ఈ ఉగ్రవాద శిబిరాలను అయితే పాక్ తరలిస్తున్నట్లయితే సమాచారం. ముఖ్యంగా మన నిఘా సంస్థలు పిఓకేలో అనేక క్రియాశీల ఉగ్రవాద స్థావరాలను గుర్తించిన వేళ ఈ చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ రకంగా చాలా ప్రాంతాలున్నాయి. షర్ది, ఉద్యాల్, అత్ముఖం, జురా, లిఫా, పచ్చిబాన్, ఫార్వర్డ్, కహుటా, కోట్లీ, ఖైరట్ట, మంధర్, నిఖైల్, చామన్కోట్, జంకోట్ ఇలా చాలా ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. పిఓకేలో ఇప్పటికే మనకు ఈ బాలాకోట్ అటాక్స్ చేసినప్పుడు అక్కడ చాలా మందిని చాలా క్రియాశీలకంగా కీలకంగా వేరుస్తున్నటువంటి స్థావరాలన్నీ కూడా మనం అప్పుడు మట్టు పెట్టాం. మిగ్ ఫైటర్లు అన్ని కూడా మన యుద్ధ విమానాలు వెంటనే పని పూర్తి చేసుకొని వచ్చాయి. ఆ ప్రాంతంలో అక్కడ అన్నింటినీ కూడా స్థావరాలను నాశనం చేసిన పరిస్థితి. సాధారణంగా ఈ ఉగ్ర స్థావరాల ద్వారా నియంత్రణ రేఖ దాటి జమ్మూ కాశ్మీర్లోకి చొరబడే ముందు వారికి ఇవి ముఖ్యమైన కేంద్రాలుగా పనిచేస్తాయి. అక్కడి నుంచి వాళ్ళకు పూర్తిగా సంకేతాలు వస్తాయి. అక్కడి నుంచే సమాచార వ్యవస్థ, అక్కడి నుంచి ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎట్లా అటాక్ చేయాలనే రూట్ మ్యాప్ కూడా అక్కడి నుంచే వాళ్ళకు క్లియర్ గా ఈ స్థావరాల నుంచి అక్కడ వాళ్ళకు పంపిస్తుంటారు. సో ఆ రకంగా ఇప్పుడు 22వ తేదీన జరిగిన పహల్గామ్ దాడి సంబంధించి కూడా అక్కడి నుంచే దాదాపుగా పూర్తి ఇండికేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచే వచ్చాయి. అక్కడి నుంచే గైడ్ చేసినట్టుగా మన నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సో ఆ రకంగా అయితే మనం టార్గెట్ ఒకటే, పిఓకేలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలని పూర్తిగా మట్టు పెట్టాలి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు రక్షించడానికి అయితే పాక్ సైన్యం ప్రయత్నిస్తున్నట్టుగా తాజా చర్యలతో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ రకంగా గత వారం అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి 42 ఉగ్రవాద స్థావరాలు శిక్షణ కేంద్రాలకు భారత బలగాలని గుర్తించాయి. సో దాదాపు ఇక్కడ 150 నుంచి 200 మంది ట్రైనింగ్ పొందుతున్నట్టుగా తెలుస్తోంది. సో సరిహద్దు దాటి భారత్ లోకి చొరబడేందుకు వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ తైబా 60 మంది విదేశీ ఉగ్రవాదులు కాశ్మీర్ లో యాక్టివ్ గా ఉన్నారంటే ఇప్పటికే నివేదికలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ ద రెసిస్టెన్స్ ఫ్రంట్, ఇదైతే లష్కర్ తైబాకి ఒక జేబు సంస్థ లాంటిది. సో ఆ రకమైనటువంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా తయారవుతున్నాయి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు పూర్తిగా వాటిని కూడా నామరూపాలే కూడా నిర్మూలించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ నిఘా సంస్థలు అయితే పూర్తి స్థాయిలో టెర్రరిస్టులను మట్టు పెట్టేందుకు మనం సిద్ధమవుతున్న వేళ పాకిస్తాన్ మాత్రం వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తూ కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నాయి. సో ఆ రకంగా మరొకసారి భారత్ దెబ్బకైతే పాకిస్తాన్ భయపడింది కానీ ఇంకా ఉగ్రవాదులను తరలిస్తుంది. ఇది చాలా విచిత్రం. అంటే పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను తరలించడము ఏకంగా అంటే ఇన్నాళ్ళు ప్రపంచానికి మాత్రం మేమేమో ఉగ్రవాదం అంతా కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు, బంకర్లకు వెళ్ళిపోయారు అని సమాచారం అందుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మట్టు పెట్టడం ఒకే ఎత్తు అయితే ముందుగా ఉగ్రవాదాన్ని హతమార్చడం లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. సో ఈ రోజు ఈ ఉగ్రవాదులందరూ కూడా హిజ్బుల్ ముజాహిద్దీన్ సంబంధించినటువంటి కారు కావచ్చు, జైషీ మహమ్మద్ కావచ్చు, లష్కర్ తోయిబా ఇటువంటి 17 ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన టెర్రర్ క్యాంప్స్ ని వారంతా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వారిని ఎలా పసిగట్టబోతోంది ఇండియన్ ఆర్మీ? వాళ్ళని ఆ బంకర్లో అంటే వారి యొక్క సేఫ్ జోన్స్ ని ఎలా మట్టు పెట్టబోతుంది? ఎందుకంటే ఈ వీళ్ళని కనుక తుంచేస్తే, వీళ్ళని కనుక మట్టు పెడితే ఈ ఉగ్రవాదానికి కొంత ముగింపు పలకొచ్చు. కాబట్టి ఏ రకంగా ఉండబోతోంది అది? సో ఖచ్చితంగా అంటే గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కు ఈసారి ఆ స్ట్రైక్స్ కు భిన్నంగానే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో పిఓకేలో ఉన్నటువంటి ఈ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, అవన్నీ కూడా ప్రస్తుతం వాటిని పూర్తి స్థాయిలో మన వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు, ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేప్పటికీ పూర్తి స్థాయిలో ఫైండ్ అవుట్ చేశారు. వాటన్నిటి కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకమైనటువంటి సమాచారాన్ని మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది భారత ప్రభుత్వం. సో ఆ రకంగా ఆ ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు ఇవన్నీ కూడా ఏ రకంగా టార్గెట్ చేయాలో ఇప్పటికే ఆ క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆ లాంచ్ ప్యాడ్లన్నిటి కూడా ఏ రకంగా ఫైండ్ అవుట్ చేశారో, ఏ రకంగా టార్గెట్ చేయాలో కూడా మనం నిర్దేశించుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికైతే పాకిస్తాన్ ఓవైపు అంటే ఇప్పటికే ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదాలని గ్లోబల్ టెర్రరిస్ట్ గా పాకిస్తాన్ ముద్రపడిపోయింది. అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేపథ్యంలో ఇక లష్కర్ తోయిబా అంశం
అటు ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ చాలా వరకు ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుంచే పుట్టాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు గుర్తించి చాలా వరకు ఆర్థిక సహాయం నిలిపివేసింది. అంతర్జాతీయ సాయం కూడా వాళ్ళకు నిలిచిపోయిన పరిస్థితి. అటు ఐఎంఎస్ నుంచి కొంత నిధులు తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఉగ్రవాద ముద్ర పడ్డ నేపథ్యంలో వాళ్ళకు నిధులు ఆగిపోయినాయి. దీంతో వెంటనే ఏం చేశారు, గత కొన్ని సంవత్సరాల క్రితం వెంటనే అవన్నీ కూడా మేము నిషేధించామంటూ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సంస్థలు లేవంటూ లష్కర్ తైబా అసలు లేనే లేదు, దాని రూపమే లేదంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్తున్నారు. కానీ మనం విదేశీ మీడియాతో మాట్లాడారు మొన్ననే, స్కై న్యూస్ తో మాట్లాడినప్పుడు మనం ఆ వీడియో కూడా మనం ప్లే చేస్తాం. అవసరమైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ప్లే చేసుకోవచ్చు. సో రక్షణ మంత్రి ఏం చెప్పారు, మేము